నా భూతో నా భవిష్యత్ కేవలం 9% VAతో మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డెన్ డైమండ్స్, KPHB మెట్రో స్టేషన్, హైదరాబాద్. ఉగ్రవాదాన్ని కూకటివేలతో సహా పెకిలించేందుకు కేంద్రం కీలక విధానాన్ని ప్రకటించింది. ఉగ్రవాదుల నుంచి దెబ్బతిన్నాక స్పందించడం కాదు, దెబ్బ పడక ముందే ఉగ్రవాదులను తుదముట్టించడమే ముఖ్య ఉద్దేశంగా కొత్త స్ట్రాటజీని తీసుకొచ్చింది. దీని పేరే ప్రహార్. ప్రహార్ ఉగ్రవాదులను ప్రతి దశలోనూ ఏరివేయడానికి జాతీయ భద్రతా సంస్థలన్నీ ఒకే నెట్వర్క్లా పనిచేస్తాయి. ఒకప్పటి ఉగ్రవాదం, ప్రస్తుత ఉగ్రవాదం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు ఒక దేశం కోసం పనిచేసే ఆయుధంగా ఉగ్రవాదులు ఉండేవారు. కానీ ఇప్పుడు ఉగ్రవాదులు తమ శత్రు దేశం కోసం పనిచేసే విధానం పూర్తిగా మారిపోయింది. ఉగ్రవాద ముఠాలు, డ్రగ్స్ మాఫియా, అంతర్జాతీయ నేరగాళ్ళు ఇలా అందరూ ఒకే నెట్వర్క్లా కలిసిపోయారు. డార్క్ వెబ్లో కూర్చొని డిజిటల్ లావాదేవీలతో డబ్బు పంపడం, ఎన్క్రిప్టెడ్ యాప్స్ ద్వారా ఆన్లైన్ కాల్స్ మాట్లాడడం, కొండలు పర్వతాల్లో ఆఫ్లైన్ GPS మ్యాప్లు వాడడం, ఇట్లాంటి వాటిని వాడుతూ తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. గోల్డెన్ క్రెసెంట్ పక్కన ఉండడం. డ్రగ్స్ స్మగ్లర్లు ఇప్పుడు డ్రగ్స్తో పాటు ఆయుధాలు, నకిలీ నోట్లు కూడా దేశంలోకి తోస్తున్నారు. పాకిస్తాన్ తన ఉగ్రవాద ప్రతినిధులకి డ్రోన్లు కూడా ఇస్తోంది. అవి సరిహద్దు దాటి డ్రగ్స్, ఆయుధాలు డెలివరీ చేస్తాయి. ఉగ్రవాదుల నయా ఎత్తుగడల ఫలితమే పహల్గామ్ దాడి అని భారత నిఘా వర్గాలు పసిగట్టాయి. ఉగ్రవాదుల చర్యలపై భారత నిఘా వ్యవస్థ అప్రమత్తమైంది. ఉగ్రవాదులను అడ్డుకోవడానికి బిగ్ స్కెచ్ వేసింది. ఇదే ప్రహార్ సిద్ధాంతం. ఈ ప్రహార్ ప్రకారం ఉగ్రవాద దాడులను ముందుగానే నిరోధించడం, ఉగ్రవాద దాడి జరిగితే త్వరితగతిన శక్తివంతంగా ప్రతిస్పందించడం, ఇంటెలిజెన్స్, పోలీస్, సైన్యం ఏజెన్సీల మధ్య సమన్వయం చేయడం, మానవ హక్కులు అలాగే న్యాయ వ్యవస్థను గౌరవించడం, మతోన్మాదాన్ని తగ్గించడం, అంతర్జాతీయ సహకారం పెంచడం, దాడి తర్వాత రికవరీ చేయడం దీని ఉద్దేశం. ప్రహార్ సిద్ధాంతం తీసుకురావడానికి ఓ లాజిక్ ఉంది. ఏజెన్సీలు ఎవ్వరికి వారు పనిచేస్తే లాభం లేదు, అన్నీ కలిసి పనిచేయాలి, వేగంగా పనిచేయాలని. అప్పుడే ఉగ్రవాద నెట్వర్క్లను కూల్చేయడం దీని లక్ష్యంగా చెప్తున్నారు. గతంలో ఉగ్రవాద ముప్పు తెలిసిపోయేటప్పటికీ, దాన్ని ఆపే చర్య మొదలయ్యేటప్పటికీ చాలా టైం గడిచిపోయేది. ఆ గ్యాప్ని ఇప్పుడు ముక్కలు చేస్తున్నారు. మల్టీ ఏజెన్సీ సెంటర్, జాయింట్ టాస్క్ ఫోర్స్ ఆన్ ఇంటెలిజెన్స్ ఇవి కలిసి పనిచేస్తూ ముప్పు రూపుదాల్చక ముందే తుడిచిపెట్టేస్తున్నాయి. ఉగ్రవాద నెట్వర్క్లను వేళ్లతో సహా పీకేస్తున్నాయి. ఏదైనా క్రైసిస్ వస్తే ముందు రంగంలోకి దిగేది లోకల్ పోలీసులే. వారి వెనకే NSG లాంటి ఎలైట్ యూనిట్లు ఉంటాయి. ఈ కాంబినేషన్ వల్ల మొదటి క్షణం నుంచే రాష్ట్రం పరిస్థితిని తన చేతుల్లోకి తీసుకుంటుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఉగ్రవాద భావాలతో ప్రభావితమైన ప్రతి యువకుడిని శత్రువుగా చూడకపోవడం. ఎందుకంటే ఇలాంటి యువకులు చాలామంది ప్రచారానికి, మతబోధనకి మోసపోయిన అమాయకులే ఉంటారు కాబట్టి. కఠినమైన ఉగ్రవాదులకి శిక్ష వేరుగా పడేలా చూడడం. కానీ ఇంకా ప్రారంభ దశలోనే ఉన్న యువకులకు వివిధ వర్గాలతో వీరికి కౌన్సిలింగ్ ఇస్తారు, పునరావాసం కల్పిస్తారు, ఉగ్రవాదం నుంచి సాధారణ స్థితిలోకి తీసుకొస్తారు. ఇలా ఉగ్రవాద హ్యాండర్లకి కొత్త రిక్రూట్లు దొరకకుండా చేయడం మరో స్కెచ్. ఉగ్రవాదుల్ని పట్టుకోవడం ఒక లెక్క, వారికి శిక్ష పడేలా చూడడం మరో లెక్క. ప్రహారికి నిజమైన పరీక్ష ఇక్కడే. NIA లాంటి కేంద్ర సంస్థలకి అద్భుతమైన శిక్షా రేటు ఉంటుంది. అందుకే ఇవి కొద్ది కేసులపైనే అపారమైన వనరులు ఖర్చు చేస్తాయి. కానీ రాష్ట్ర పోలీసులకు ఆ సౌకర్యం లేదు. వారు సంక్లిష్టమైన ఉగ్రవాద చట్టాలను వర్తింపజేస్తారు, కానీ సరైన సాక్ష్యాలు సేకరించలేరు. ఫలితంగా ఉగ్రవాదులు కోర్టుల్లో జారిపోతారు. దీంతో ఈ గ్యాప్ పూడ్చడానికి ప్రతి దర్యాప్తు బృందంలో చట్ట నిపుణులు శాశ్వతంగా ఉండాలి. అవసరమైనప్పుడు లాయర్ని పిలుచుకునే పద్ధతి కాదు. FIR నమోదైన వెంటనే మొదటి క్షణం నుంచే చట్ట నిపుణులు పాల్గొనాలి. అప్పుడు మాత్రమే సాక్ష్యం కోర్టు పరిశీలన తట్టుకొని కఠిన శిక్ష పడేలా చూడడం. ఇలా ప్రతి దశలోనూ ఉగ్రవాదాన్ని మొదట్లోనే పూర్తి చేయడానికి ప్రహార్ సిద్ధాంతాన్ని తీసుకొచ్చింది.